అసలైన గేమ్ ఇప్పుడే మొదలైంది. బుమ్రా లేడు, సుదర్శన్ లేడు, మరి శ్రీలంకని ఇండియా ఎలా ఓడిస్తుంది? ఇదే ఇప్పుడు ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మైండ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఆగస్ట్ 15 నుంచి గ్యాల్లో మొదలయ్యే ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ సాధారణ టెస్ట్ మ్యాచ్ కాదు. ఇది శుభ్మన్ గిల్ కి మరో పెద్ద కెప్టెన్సీ టెస్ట్, దేవ్దత్ పాడిక్కల్ కి కెరియర్ చేంజింగ్ ఆపర్చునిటీ, మనవ్ సుథార్ కి తన టాలెంట్ చూపించే గోల్డెన్ ఛాన్స్. అన్నింటికంటే ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్లో టీం ఇండియాకి చాలా కీలకమైన బ్యాటిల్. ఇండియా శ్రీలంక మధ్య జరగబోయే ఈ 2 టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సైకిల్లో భాగం. మరి ఈ సిరీస్లో ఒక్క తప్పు కూడా ఇండియాకి చాలా కాస్ట్లీ కావచ్చు. కానీ అసలు షాక్ స్టోరీ మ్యాచ్కి ముందే మొదలైంది. ముందుగా జాస్ప్రీత్ బుమ్రా, ఇండియాకి బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్, ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్కి అన్అవైలబుల్. అంటే శుభ్మన్ గిల్ కి మరో ఓవర్సీస్ టెస్ట్ అసైన్మెంట్లో తన బిగ్గెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ వెపన్ అందుబాటులో ఉండటం లేదు. అయితే ఇది గిల్ కి ఫస్ట్ ఓవర్సీస్ టెస్ట్ సిరీస్ యాజ్ కెప్టెన్ కాదు. అతను ఇప్పటికే ఇంగ్లాండ్లో కెప్టెన్గా 5 టెస్ట్ సిరీస్ ఆడాడు. అక్కడ ఇండియా సిరీస్ను 2-2తో డ్రా చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్లో పేస్ కండిషన్స్ చూసిన గిల్ శ్రీలంకలో కంప్లీట్లీ డిఫరెంట్ ఛాలెంజ్ను ఫేస్ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్లో స్వింగ్, శ్రీలంకలో స్పిన్. అదే ఇప్పుడు అసలు ఛాలెంజ్. కానీ బుమ్రా యాబ్సెన్స్తోనే ఇండియా ప్రాబ్లమ్స్ అయిపోలేదు. సాయి సుదర్శన్ కూడా రూల్డ్ అవుట్. రైట్ టో స్ట్రెస్ రియాక్షన్ కారణంగా సుదర్శన్ ఈ ఎంటైర్ టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ రీప్లేస్మెంట్గా స్క్వాడ్లోకి వచ్చాడు. అంటే ఇండియాకి నంబర్ 3 పొజిషన్లో పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడే దేవ్దత్ పాడిక్కల్ స్టోరీలోకి వచ్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో పాడిక్కల్ ఏం చేశాడో తెలుసా? 142 నాట్అవుట్, అది కూడా నంబర్ 3 పొజిషన్లో. అంతే, సుదర్శన్ యాబ్సెన్స్తో వచ్చిన వేకెన్సీకి పడిక్కల్ తన బ్యాట్తోనే ఆన్సర్ ఇచ్చేశాడు. మరి గాల్లేలో ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? నా ప్రెడిక్షన్ ప్రకారం నంబర్ 1 యశస్వి జైస్వాల్, మొదటి నుంచే శ్రీలంకన్ బౌలర్స్ పై అటాక్ చేయగల ప్లేయర్. గాల్లేలో ఇండియాకి మంచి స్టార్ట్ కావాలంటే జైస్వాల్ రోల్ చాలా ఇంపార్టెంట్. నంబర్ 2 కేఎల్ రాహుల్, జైస్వాల్ అటాక్ చేస్తే రాహుల్ ఇన్నింగ్స్ ను యాంకర్ చేయగలడు. ఓవర్సీస్ కండిషన్స్ లో రాహుల్ ఎక్స్పీరియన్స్ ఇండియాకి చాలా వాల్యుబుల్. నంబర్ 3 దేవ్దత్ పడిక్కల్, ఇదే బిగ్గెస్ట్ సెలెక్షన్ కాల్. 142 నాట్అవుట్. ప్రాక్టీస్ మ్యాచ్ లో చేసిన ఆ ఇన్నింగ్స్ తో పడిక్కల్ తన క్లెయిమ్ ను ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ చేసుకున్నాడు. నంబర్ 4 శుభ్మన్ గిల్ కెప్టెన్. ఇక అసలు ప్రెషర్ గిల్ పై. ఇంగ్లాండ్ లో కెప్టెన్ గా 2-2 డ్రా. ఇప్పుడు శ్రీలంకలో కంప్లీట్లీ డిఫరెంట్ కండిషన్స్. కెప్టెన్సీ, బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్ 3 డిపార్ట్మెంట్స్ లో డిసిజన్స్ తీసుకోవాల్సింది గిల్లే. అందుకే ఈ సిరీస్ గిల్ కెప్టెన్సీకి మరో బిగ్ టెస్ట్. నంబర్ 5 రిషబ్ పంత్ వికెట్ కీపర్. శ్రీలంకన్ స్పిన్నర్స్ అటాక్ చేస్తే పంత్ మాత్రం డిఫెన్సివ్ మోడ్లో ఉండే ప్లేయర్ కాదు. కౌంటర్ అటాక్, బిగ్ షాట్స్, ప్రెజర్ను ఆపోజిషన్ పైకి షిఫ్ట్ చేయడం. పంత్ ఒక్కసారి సెట్ అయితే మ్యాచ్ మొమెంటంనే మార్చేయగలడు. నంబర్ 6 ధ్రువ్ జురేల్, ఇండియా బ్యాటింగ్ కు ఎక్స్ట్రా డెప్త్ ఇవ్వగల ప్లేయర్. పంత్ వికెట్ కీపింగ్ చేస్తే జురేల్ ను స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఉపయోగించవచ్చు. నంబర్ 7 రవీంద్ర జాడేజా. ఇక్కడ చెప్పాల్సింది ఒక్కటే, కంప్లీట్ ప్యాకేజ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూషన్. వార్మప్ లో కూడా జాడేజా 63 రన్స్ తో పాటు 2 వికెట్స్ తీసుకున్నాడు. అంటే జాడేజా ఆల్రెడీ రిథంలో ఉన్నాడు. నంబర్ 8 కుల్దీప్ యాదవ్. ఇక్కడే శ్రీలంకకి అసలు డేంజర్ మొదలవుతుంది. ఫ్లైట్, టర్న్, వేరియేషన్, రాంగ్ వన్స్, గ్యాల్ పిచ్ స్పిన్ కి సహకరిస్తే కుల్దీప్ శ్రీలంకన్ బ్యాటర్స్ కు నైట్ మేర్ కావచ్చు. నంబర్ 9 మనవ్ సుథార్. అవును, ఇదే మన బిగ్గెస్ట్ చేంజ్. ప్రసిద్ కృష్ణ స్థానంలో మనవ్ సుథార్. వార్మప్ లో 2 వికెట్స్ ఫర్ 33 రన్స్, బ్యాటింగ్ లో 41 రన్స్. అంటే సుథార్ ఇప్పటికే తన కేస్ను స్ట్రాంగ్ చేశాడు. గ్యాల్లో ఇండియా 3 స్పిన్నర్ కాంబినేషన్ తీసుకుంటే జాడేజా, కుల్దీప్, సుథార్. ఈ ట్రయో శ్రీలంకన్ మిడిల్ ఆర్డర్ పై హ్యూజ్ ప్రెషర్ క్రియేట్ చేయగలదు. నంబర్ 10 మొహమ్మద్ సిరాజ్. బుమ్రా లేని సమయంలో సిరాజ్ పై రెస్పాన్సిబిలిటీ డబుల్. న్యూ బాల్ తో ఎర్లీ వికెట్స్, అదే ఇండియాకి కావాల్సింది. నంబర్ 11 గుర్నూర్ బ్రార్. బుమ్రా యాబ్సెన్స్ లో గుర్నూర్ కి ఛాన్స్ వస్తే ఇది అతని కెరియర్ లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఒక్క మంచి స్పెల్ అతని కెరియర్ డైరెక్షన్ నే మార్చేయగలదు. శ్రీలంక గురించి మాట్లాడుకుందాం. ఇండియా మాత్రమే ప్రాబ్లమ్స్ లో లేదు, శ్రీలంకకి కూడా మేజర్ యాబ్సెంటీస్ ఉన్నారు. ముఖ్యంగా కుసాల్ మెండిస్ రూల్డ్ అవుట్, పాథుమ్ నిస్సాంక కూడా అన్అవైలబుల్. అంటే శ్రీలంక టాప్ ఆర్డర్లోనే మేజర్ చేంజెస్.
వాళ్ళ ఫస్ట్ టెస్ట్ స్క్వాడ్కి ధనంజయ డెసిల్వా కెప్టెన్, కమిందు మెండిస్ వైస్ కెప్టెన్ మరియు నిరోషన్ డిక్వెల్లా టెస్ట్ సెటప్లోకి కంబ్యాక్. అంటే ఇది రెండు జట్లకు చేంజెస్తో కూడిన సిరీస్. మరి శ్రీలంక ప్రాబబుల్ 11 నా ప్రిడిక్షన్ ప్రకారం నంబర్ 1 లహిరు ఉడారా ఓపెనింగ్లో రెస్పాన్సిబిలిటీ. ఇండియా న్యూ బాల్ అటాక్ను మొదటి సెషన్లో సర్వైవ్ చేయాలి. నంబర్ 2 నిషాన్ మధుష్కా మరో ఓపెనర్. సిరాజ్ గుర్నూర్ కాంబినేషన్ను ఎదుర్కోవడం పెద్ద ఛాలెంజ్. నంబర్ 3 దినేష్ చందిమాల్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రెషర్ సిచ్యుయేషన్లో ఇన్నింగ్స్ను కంట్రోల్ చేయగల బ్యాటర్. నంబర్ 4 కమిందు మెండిస్. శ్రీలంకకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. బ్యాటింగ్లో రన్స్, అవసరమైతే బౌలింగ్లో కాంట్రిబ్యూషన్. వైస్ కెప్టెన్గా కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ. నంబర్ 5 ధనంజయ డెసిల్వా కెప్టెన్. శ్రీలంక మిడిల్ ఆర్డర్కి మెయిన్ పిల్లర్. కెప్టెన్సీతో పాటు బిగ్ రన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా అతనిపైనే. నంబర్ 6 పాసిందు సూర్యబందర. యంగ్ బ్యాటింగ్ ఆప్షన్. ఇండియా స్పిన్నర్స్ ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. నంబర్ 7 నిరోషన్ డిక్వెల్లా వికెట్ కీపర్. లాంగ్ గ్యాప్ తర్వాత టెస్ట్ కంబ్యాక్. అంటే ఇది డిక్వెల్లాకి కూడా హ్యూజ్ ఆపర్చునిటీ. నంబర్ 8 రమేష్ మెండిస్. గ్యాలే కండిషన్స్ లో ఇంపార్టెంట్ స్పిన్నర్. పిచ్ టర్న్ అయితే రమేష్ మెండిస్ రూల్ చాలా పెరుగుతుంది. నంబర్ 9 ప్రభాత్ జయసూర్య. ఇదే శ్రీలంక స్పిన్ అటాక్ లో బిగ్గెస్ట్ థ్రెట్. ఎస్పెషలీ లెఫ్ట్ హ్యాండర్స్ పై అతని బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. నంబర్ 10 అసితా ఫెర్నాండో. శ్రీలంక పేస్ అటాక్ లో కీ బౌలర్. న్యూ బాల్ తో ఎర్లీ వికెట్స్ తీస్తే ఇండియా టాప్ ఆర్డర్ పై ప్రెషర్. నంబర్ 11 విశ్వా ఫెర్నాండో. లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆప్షన్. స్వింగ్ తో ఇండియన్ ఓపెనర్స్ ను ట్రబుల్ చేయగలడు. ఇక చివరగా ఈ మ్యాచ్లో అసలు డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఏంటి? గ్యాల్ పిచ్. గ్యాల్లో సాధారణంగా మ్యాచ్ మొదటి దశలో బ్యాటింగ్కు కొంత సహకారం ఉంటుంది. కానీ మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ స్లో అవుతూ స్పిన్కి మరింత హెల్ప్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొదటి ఇన్నింగ్స్లో రన్స్ చేయడం ఒక ఛాలెంజ్ అయితే ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇక్కడే ఇండియాకి ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంది. ఇండియా దగ్గర జడేజా, కుల్దీప్, మనవ్ సుథార్ ముగ్గురు కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్స్లో బౌల్ చేయగలరు. అందుకే గ్యాల్ పిచ్ టర్న్ అవ్వడం మొదలైతే ఇండియా స్పిన్ అటాక్ శ్రీలంకకి నైట్ మేర్ కావచ్చు. ఇప్పటికే ఇండియా 3 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో ఆడే కాంబినేషన్ను సీరియస్లీ కన్సిడర్ చేస్తోంది. అయితే ఇండియాకి వీక్నెస్ కూడా ఉంది. శ్రీలంకన్ స్పిన్ను ఇండియన్ బ్యాటర్స్ ఎంత బాగా ఎదుర్కొంటారన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. గ్యాల్ లాంటి టర్నింగ్ కండిషన్స్లో ఒక తప్పు షాట్, ఒక లూజ్ డిఫెన్స్ మ్యాచ్ను పూర్తిగా మార్చేయొచ్చు. అదే సమయంలో శ్రీలంకకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హోమ్ కండిషన్స్. వాళ్లకు ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్, కమిందు మెండిస్ లాంటి స్పిన్ ఆప్షన్స్తో ఇండియా బ్యాటర్స్పై ప్రెషర్ పెంచగలరు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో హ్యూజ్ స్కోర్ చేస్తే లేదా జయసూర్య, మెండిస్ లాంటి స్పిన్నర్స్ ఎర్లీ వికెట్స్ తీస్తే గేమ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోవచ్చు. అందుకే ఫస్ట్ సెషన్ ఇండియాకి క్రూషియల్. ఇండియా టాప్ ఆర్డర్ సర్వైవ్ అయితే ఇండియాకి అడ్వాంటేజ్. శ్రీలంక ఎర్లీ వికెట్స్ తీస్తే మ్యాచ్ శ్రీలంక సైడ్కి వెళ్లిపోతుంది. సో గ్యాల్లేలో బ్యాటిల్ ఇండియా బ్యాటింగ్ వర్సెస్ శ్రీలంక స్పిన్, ఇండియా స్పిన్ అటాక్ వర్సెస్ శ్రీలంక మిడిల్ ఆర్డర్. మరి ఈ బ్యాటిల్లో ఎవరు డామినేట్ చేస్తారో వాళ్లదే ఫస్ట్ టెస్ట్.